ఫేమస్. ఏందిరా ఈ క్రేజ్? మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు, ఏందే క్రేజ్? సరే సరే మీరు పైన ఉండండి, వస్తా. ఎలా ఎంత అందంగా పుట్టావు? మమ్మీతో అడిగి చెప్తా. ఏమో ఇద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపించట్లేదు నీకు? బ్రదర్ అన్నయ్య బాగున్నారా? బాగున్నారా? ఈ వయసులో తినకుండా ఇంతవరకు ఉంటే బీపీ పడిపోదు, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. సో తినండి. అంతా మీకు తెలుసు. ఆ షుగర్ బీపీ అన్ని క్రాస్ చేసుకుని వచ్చారు కాబట్టి సరే ఒక పిక్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది కారు ముందు పెట్టుకుంటాం, దృష్టి ఏది తగలదు, మీరు వెళ్ళండి. వాళ్ళు అంత స్పాంటినిటీలో ఇస్తే నేనేం చేయగలను అబ్బా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది సార్. గెస్ట్ గా ఎవరు పిలుస్తున్నావు? గెస్ట్ గా ఇంద్రజ గారు. ఇంకా ఎమ్మెల్యేల దగ్గర ఉంటావా? 1992 కాదురా, 2022. నెక్స్ట్ ఇంకా ఎవరు? ఖుష్బు గారిని అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కొంత గుడి కట్టారు సార్. ఏ సినిమాలు లేవు ఇప్పుడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? రష్మి గారిని అనుకుంటున్నాం. కడుపు మరి ముసల బ్యాచ్ అక్కడ దొరికారా మీకు? సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బొంబాయిలో కూడా చెన్నైలో కూడా ప్లాన్ చేస్తారు. అరే నేను తీసేది పాన్ ఇండియా. ఆల్రెడీ ఏ సెంటర్, బి సెంటర్ సూపర్ హిట్, సి సెంటర్. మీ ఊరేంటి? సార్ నాది గుంటూరు జిల్లా దగ్గర వైకుంఠపురం వస్తా, వైకుంఠపాలి ఆడతా. సార్ అక్కడ జనాలందరూ ఊరా మాస్ సార్. వాళ్ళు మాస్ అయితే నేను మాస్కే మాస్. ఏర్పాట్లు చేయి. ఇప్పుడు మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సూపర్ ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ రెడ్డి హీరోయిన్ వెల్కమ్. సైలెంట్ గా ఉండండి. హీరోయిన్ ముందు కట్టుకోవాలి, కుడగాల కట్టుకోవాలి. మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దిగుద్ది ఫస్ట్ హీరోయిన్ గారు మాట్లాడతారు. మైక్ మినిమం కామన్ సెన్స్ లేదు మీకు కూడా. హాయ్ అయా వదినా ఇమ్ము ఎక్కడా మీరందరూ ఎలా ఉన్నారు? కూర్చోరా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రేప్ చేసి చెప్పండి. రేపు చేసి కాదు, రేపు చూసి చెప్పండి. తెలుగు నేర్చుకోరు, ముంబై నుంచి వస్తారు. సారీ, నా గురించి ఒక 2 మాటలు. యాక్చువల్ గా నేను ఒక ఆడిషన్ కి వెళ్తే వాళ్ళు నీకు మొక్క ఉందా అని అడిగారు. కొత్తగా చెప్పాడు. కూర్చోను రే, సెకండ్ ఈవెంట్ పిలు. వర్ష గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఒక్క ఫోటో. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కోసారి నాతో ఫోటో దిగవా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తావ్? ఏంటి ఎప్పుడు రాను దిగుద్ది అదే ఫంక్షన్. ఏంటి బర్రెని తీసుకొచ్చో? ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం, ఇద్దరం ఎక్కడికి వస్తే బర్రెని ఎవరు కట్టేస్తారు, అందుకే మనతో పాటు తీసుకొచ్చేసా. మీరు చేసుకోండి మీది మీరు. బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కడతావేరా? కొంచెం లూజ్గా ఉంది సార్, ఆడుపుకొని ఉరికిద్ది. మీరు కూర్చుంటే ఇది లేగలేదు. అలా కూర్చోండి కొద్దిసేపు. మన దిగుద్ది సినిమాలో సెకండ్ హీరోయిన్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. హాయ్ ఫ్యాన్. నీకెవడున్నాడా ఫ్యాన్స్? కోతి మొక్కలారా. నిజంగా నాకు ఏం రాదు. నీకే కాదు, వెనకాల కూర్చున్న టీవీ లీడర్ కూడా ఏం రాదు. ఇది హీరో గారి అడ్డా, నేను ఉండేది లాస్ట్ గా ఒక చిన్న మాట చెప్పాలి. నాకు ఇంత అవకాశం ఇచ్చి మా ఊరు చెడతావు. హీరో నువ్వే ఇక్కడ ఓదారుస్తావు. నువ్వు నాకు ఓదార్చావు కదా. అది నా హీరోయిన్. ఓదార్చాలంటే ముద్దు పెట్టక్కలేదు, అక్కడ నుంచి మాట్లాడు. నేను ఓదార్చలేదని బాధ. దిగుద్ది సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక్కటి చెప్తున్నాను ఫ్యాన్స్, ఏం కావాలి రాజుకి? వాడు మా ఊర్లో పిచ్చోడు సార్. వాడు పిల్లం చచ్చిపోయింది.
మీ పేడు మూసి చూసాడు పిల్లం అనుకుంటున్నాడు మిమ్మల్ని. ఏ పో పేడు మూతున్న వాళ్ళ ఈ పిల్లలు అయిపోతారా మాట్లాడండి సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ఫుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మ్యాట్నీ కలలి సినిమా పంపిద్ది. ఫ్రెండ్స్ చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎప్పుడు నుండి నడుతుందా నా పిల్లానికి నీకు? అయ్యి బాబోయ్ పిచ్చేసేలాత్రావా? మా చెప్పమ్మా కొంచెం ఏం లేదు. ఏమండి జస్ట్ నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పాను, దానికి ఎందుకు అంత మీరు? మరి నాకు సెల్ఫీ దిగితే నన్ను ఎందుకు కొట్టావే? అయ్యో ఇది మీ ఫంక్షన్ కాదయ్యా, మా ఆడియో ఫంక్షన్. నీకెవరు ఆడియో ఫంక్షన్? హీరో అంట హీరో. నేనే హీరో లాగా ఉన్నాను కదా ఇది పెడితే. నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఓవే నువ్వు చేసేదేంటి, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు. ఆ హీరోయిన్ పట్టుకుపోతావురా? అది ఎందుకు పోయింది అలిగి? నీతో గొడవ చెల్లిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది? ఐ లవ్ యూ చెప్పా. మరి నువ్వే కదా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకో. వీళ్ళిద్దరు నా దగ్గర కష్టపడి ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీడీ ఉట్టుతాను రా. ఇది రిలీజ్ అయినా పంపించేద్దాం. నుంచో సిడీ రిలీజ్ అని చెప్పు. సీడీ రిలీజ్ 100 days ఆడదు. నీకే దిగింది, బాగా దించారు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి, నీకు పెళ్లి చేసుకోబోయేవాడు సాఫ్ట్వేర్ అయితే బాగుంటుందా, డాక్టర్ అయితే బాగుంటుందా? డాక్టర్. మొత్తానికి సాఫ్ట్వేర్ చేసుకుంటే సంకర ఆగిపోతామని తెలుసుకున్నాం. సర్లే, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నాకు యుఎస్ లో జాబ్ వచ్చింది. నాకు తెలిసి నువ్వు ఏ గాలోనో ఏ దూలోనో చేసుకో, నన్ను మర్చిపో. సంకనాకిపోతావు. విత్ షుగరా వితౌట్ షుగరా? కాలు ఇరిగిపోయింది. ఏమైందమ్మా? నా కాలు ఇరిగిపోయింది. సిక్కు లేదా నీకు? చూసుకోవాలి కదా. అలా స్పీడ్ వచ్చి అబ్బాయి కుత్తుతే ఎలా ఉందో చూడు. అబ్బాయి కాదు సార్, అది అమ్మాయి. సారీ దేవుడా. రండి హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ సార్ నేను అమెరికా వెళ్ళాలి సార్, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. గుద్దేవు కదా ఇందాక, అది యాక్సిడెంట్ కేసు కింద ఫైల్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయమే. మరి బయటపడాలంటే ఒక పని చేయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి కేసు విత్డ్రా తీసుకోమని చెప్పు. అదంత సేపు సార్, 2 నిమిషాలు. ఇదేలే తరతరాల చరితం. సార్ ఇక్కడ వర్ష గారు. ఇదేరా మేడం, యాక్చువల్ గా నేను అమెరికా వెళ్ళాలి మేడం. మీరు కేసు విత్డ్రా తీసుకుని. ఎవరు సార్? ఆ కార్ తో గుద్దింది నేనేనండి. బీరా అన్నయ్య అన్నయ్యనా? అయ్యా అన్నయ్య పోలే అమెరికా వెళ్తారంట కదా అన్నయ్య. నీకు కాలు ఇరిగిపోయి చెల్లె, ఎవడమ్మా నేను పెళ్లి చేసుకునేది? సార్ ఏంటి, అమ్మాయి బానే ఉందిగా, ఏ తలక మనిషి కానీ చేసుకునే కన్నా నేనే చేసుకుంటా. అంటే ఆ తలక మనిషిలో నువ్వవుతావా? మీరు బాధపడకండి, యుఎస్ నుంచి రాగానే మీకు వీసా పంపిస్తాను, మీరు వచ్చేయండి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ కేసు విత్డ్రా. బావగారు వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకుని రండి. ఓకే అన్నయ్య. ఏమైంది? అయిపోయింది. 2 కళ్ళు బానే ఉన్నాయి, అయిపోయిందంట. ఇప్పుడు అయిపోయింది. అయ్యో, ఈ పంచితో శివరాత్రి ఈవెంట్ ఒక్కడు కూడా రాకుండా చేశాడు బాబోయ్. ఏమైందమ్మా? ఈ సినిమా ఇంకా రిలీజ్ కి పనికి రాదన్నయ్య. ఆ సినిమాని పైరసీ చేసింది ఊడమ్మా మన ప్రెసిడెంట్ నాగభూషణ్ కొడుకు అన్నయ్య. ఆడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావే? అంటే కలుపుకొని పిలిచి లోపలికి రాగి తలిపేశాడు. ఎంతగా ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉంటాడు తెలుసా? లవ్ మ్యారేజ్ చేసింది. సరే రా.
ఈడ ప్రెసిడెంట్ గారు కష్టపడి కాలు పట్టుకొని ఒప్పించా. అయ్యో ఎందుకురా? ఆడికి బొచ్చలేదు. నీకేమైనా బొచ్చు ఉందరా? నీకు సగమే ఉందిగా. రే నువ్వు వెనక్కి వెళ్ళి కాపురం చేసుకో. వెళ్ళిపోండి బావగారు, మేము బయలుదేరుతున్నాం. బావగారు జాగ్రత్త. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అన్నయ్య నీ బావ ఇంట్లో నుంచి కట్నం విత్తాలన్న మీ అక్క ఈ జబ్బలను చూసి జబ్బలాగా వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మనం బతకటం అనవసరం, చచ్చిపోదాం పదండి. తల కాలు కింద తలకాయ పెట్టి వాళ్ళ మీద నుంచి పోని నేను పెడతాను. వాడికి ఎంత కట్నం? 30 లక్షలు అంతే. ఇదిగో తీసుకోండి 30 లక్షలు. నేను వెళ్ళి ఇంటి పేపర్లు తీసుకొని వస్తా. మంచి బావని తీసుకొచ్చా అమ్మ. బాగా గుద్దాడా? ఇదిగో ఆస్తి పేపర్. ఇంకా చెల్లెలు లేరు కదా, మళ్ళీ ఎవడైనా అడ్డుపడితే నిజంగా తొక్కించేస్తా. నాకంటే ఆపరేషన్ కి 15,000 అవుతుంది అన్నాడు. ఎక్కడున్నావురా? మరి దానికి ఎందుకు డీజే స్టోర్లు వేస్తున్నా? ఇప్పుడు ఏం కావాలరా? నాకు కంటి చూపు కావాలయ్యా. కళ్ళొత్తి ఏం చేస్తావు నాన్న? వాట్సాప్ లో సన్నీ లియోన్ బొమ్మలు చూస్తానయ్యా. అవి చూసే కదరా ఎంతెంత వాచాయి. బాబు గారు ఇంట్లో స్నానం చేసుకుంటానికి సబ్బు లేదు బాబు గారు. సబ్బు కావాలి మీకు అంతేగా? ఈ బట్టలతో సబ్బు కొనుక్కోండిరా. అయ్యో ఈ బట్టలకు 10 రూపాయలే వస్తే 15 రూపాయలయ్యా సబ్బు. కోర్టులో కేసేసరికి గెలుస్తారా? నడి రోడ్డు మీకు లాక్కొచ్చారు. పొండి లోపలికి. హలో ఎస్ఐ గారు రండి. మీరు చెప్పండి సార్. మీ కేసు బుక్ చేయి. హలో నీ కేసు ఎప్పుడో కొట్టేశాం సార్. ఎందుకు? ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసాం, దాంట్లో నీ తప్పేం లేదు. ఆ అమ్మాయి కావాలని వచ్చి నీ కార్ కింద పడ్డది, నటించింది. అమ్మాయి సూపర్ ఉంది సార్. రిపోర్ట్లు చూడు. సూపర్ లేకపోతే బాగా చూపించావు. వెళ్ళు. దమ్ముంటే బయటకు రండి రా. బాబు గారు ఏడ్రా ఇంట్లో వాళ్ళందరూ? వాళ్ళు రాత్రి అమెరికా వెళ్ళిపోయారు బాబు గారు. బాబు గారు ఒక్క డైలాగ్ ఇచ్చాను, నేను అడిగాక చెప్పాను. రే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ రా? వాళ్ళు రాత్రి అమెరికా వెళ్ళిపోయారు బాబు గారు. అమెరికా వెళ్ళిపోయారా? అవు సరే పో. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ స్టేజ్ మీద ఆ 50 రూపాయల నోట్ ఏంటి, దాని పక్కన ఉన్న బాటిల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ 50 రూపాయల వల్ల ఒకటి జీవితం సగనాకిపోయింది. ఈ 50 రూపాయలు క్రాక్ సినిమా స్టోరీ అనుకోకండి, ఇది ఒక క్రాక్ గడ్ స్టోరీ. నా నా ప్రియ శిష్యుడు వాడిని మీకు పరిచయం చేస్తాను. అరే లగడి కపూర్, ఇంతమంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, నువ్వు ఒక్కడే ఎందుకుంటున్నావురా? నాకు చిన్నప్పుడు కుజుదోషం ఉండేది మాస్టర్. ఆ కుజుదోషం ఉన్న వాళ్ళు శనిగ్రహం చుట్టూ తిరగాలంట. అందుకే మీ దగ్గర ఉన్నా మాస్టర్. తప్పు కనుకోకండి. బోరబండలో మన ఇంటి వెనకాల శనిశ్వరుడు కోలు ఉంది కదా, అందుకే మీ దగ్గర ఉన్నా. ఓకే. అరే భాస్కర్ మాస్టర్, ఈ స్టేజ్ మీదకి నేను ఎలా వచ్చానో నీకు తెలుసారా? నోటుదోలు మాస్టర్. జప్పా అది కాదురా, ఎంతో మంది ఎన్నుపోటు పొడిచిన దాని మీద పొడిచిన తర్వాతనే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చాను. మరి నీవు? నేను కూడా పగలనక రాత్రులనక కష్టపడి ఈ స్టేజ్ మీదకి వచ్చాను మాస్టర్. అంత లేదు మాస్టర్, మీరు పొడిపించుకొని వచ్చారు, ఆయన పొడిచి వచ్చాడు. భాస్కర్ మాస్టర్, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? అర్జెంట్గా వెళ్ళి ముంబై ట్రైన్ ఎక్కించాలనిపిస్తుంది. ఎందుకురా? మరి లేకపోతే ఏంటి మాస్టర్ ఈ వేషాలు అవి? ఏమైంది? మన ఇంటికి ఒక దీపాన్ని వెలిగించాలి. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? 24 గంటలు మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటది. ఇదిగో అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఎరా నా గ్లామర్ కి కట్నం ఎవరా? ఈ వయసులో ఎవరు కట్నం ఎవరు? మనం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. వయసు అయిపోయింది మాస్టర్. మొన్ననే ఒక సంబంధం చూసా, ఎదురు కట్నం 5 లక్షలు ఇచ్చి మీకు పెళ్లి చేస్తా. తీసుకుంటా పదా.
నమస్కారం బావగారు. బావగారేంటి? ఆయన ఇంటికి కాబోయే అల్లుడు. మాస్టర్ కూర్చోండి. షర్ట్ ఇది కాదు, దీని ప్యాంట్ అంటారు. ఏరా, ఇంటికి బావగారు వచ్చారు, కాలు కడుక్కోవడానికి నీళ్లు కావాలా, టీ కావాలని తెలియకుండా టీ కాఫీ తీసురా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా మేనల్లుడు. పాలకోవంత లేవు, నువ్వు బావా కోరారే. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సీతారాముల్లో ఉండరు. సీతారాములు గారి మనవరాలు సినిమాలో ఏఎన్ఆర్ హీరో ఉంటాడు, మీరా గారి ఇది ఉంటది. కూర్చోండి మాస్టర్. ఆయన ఆడికెలా చేస్తావు? నూడిల్స్ చేసే వాళ్ళ ఉంటాడు. అరే అమ్మాయికి కావాల్సింది ట్రాన్స్ఫార్మర్ రా. ట్రాన్స్ఫార్మర్ కుంటే ఫ్యూజ్ కాదు, జఫా. ఇక కానిద్దాం రండి. 5 లక్షలు లెక్క పెట్టుకోండి. అమ్మా 50 తక్కువ ఉంది. 50 రూపాయలు మళ్ళీ రేపిస్తాం. 5 రూపాయలు తక్కువైనా నేను తీసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి. అమ్మయ్యా 5 లక్షలు. రాకేష్ నా దగ్గర ఉంది సూట్ కేస్, నువ్వు ఇప్పుడు జస్ట్ షో కేస్. అర్థమైందా? అరే బండోడెక్కారా, అరే బండోడెక్కారా. ఏమన్నావురా? అమ్మాయికి కావాల్సింది ట్రాన్స్ఫార్మర్ రా. ట్రాన్స్ఫార్మర్ కుంటే ఫ్యూజ్ కాదు. ట్రాన్స్ఫార్మర్ ఎంత ఉందన్నది కాదు, అది కరెంట్ రావాలంటే ఫ్యూజ్ ఉండాలిరా. ఫ్యూజ్ మా అల్లుడు అదూర్. అరే అల్లుడు అదూర్ సినిమాలో నువ్వు చేస్తావు కదరా? ఎన్ని రోజులు చేస్తావురా? 10 రోజులు చేశాను. 10 సెకండ్లు ఉన్నాడు, 10 రోజులు చేస్తే. మామయ్య కానిచ్చేద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా భాస్కర్, ఈ 50 రూపాయలతో నా జీవితాన్ని ఆడుకుంటున్నాను. ఏం పర్వాలేదు, నేను ఒక ఇంటి వాడిని అవ్వాలనుకుంటా, నన్ను ఒంటరి వాడిని చేస్తున్నావురా. కూర్చోండి, నేను వెళ్ళి లోపల ఏర్పాట్లు చేస్తా. ఏంట్రా అది? అరే వద్దురా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఒరేయ్ మీరెప్పుడు వచ్చారు? మేము పత్తికి షిఫ్ట్ అయ్యావు, నువ్వు ఇంకా హిమాలయాలకు పోలేదా? పెళ్లి కాలేదా నా బాధతోటి? అరే గిల్కా, ఇది నా సొంతిల్లురా. ఓ షేట్, బేబీ కాఫీ తీసుకురా. బాగా ఇంటిలా కాఫీ తెస్తా. నీకే ఉన్నాడా భాస్కర్ గారు తప్ప. తీసుకోండి బేబీ, ఇందులో షుగర్ తక్కువైంది బేబీ. అబ్బా ఇందులో షుగర్ వచ్చేసింది. బాగా చుట్టే ఇదిరా, నీకెవడు తెస్తాడు? అరే భాస్కర్, అరే 50 రూపాయలతో నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా నాకు టీ వచ్చిన అమ్మాయి వాడికి ఇస్తుందిరా నీ వల్ల. నీ పిల్లకలో నా గిలక టీ కదా కావాలి. కూర్చోరా, తాగండి, టీ తాగండి. భాస్కర్ మాస్టర్, షుగర్ తక్కువ ఉందిరా. ఒంట్లో ఎక్కువ ఉంది కదా మాస్టర్. నేను అన్నది టీలో షుగర్ రా. టీలో షుగర్ వేయించుకొస్తా. ఆగో, నీ వల్ల నాకు ఆ అమ్మాయి దూరం అయిపోయింది. నువ్వన్నా నాకు తోడుండి ఈ టీ నువ్వు తాగురా, నీ పెదాలకు అంటుకుంటే షుగర్ షుగర్ బాగుంది భాస్కర్. తీయకున్నట్టుంది, ఆడొచ్చానే షుగర్ ఎక్కువ ఉన్నట్టుంది. చూడరా గిల్కా. అరే ఇప్పుడు చెప్తాను మీ సంగతి. బేబీ నువ్వు లోపల రే భాస్కర్, నువ్వు లోపల. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఆడుతోరా. అరే భాస్కర్, వాంతులు వస్తున్నాయిరా. నువ్వు కూడా వాంతి చేసుకోరా. నీకు రావట్లేదా? వాంతులు మోషన్స్ సందర్భాన్ని బట్టి వస్తాయి, ఎప్పుడంటే అప్పుడు రావు. 6 నెలల తరువాత కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. అరే భాస్కర్, అమ్మో నొప్పులు. అంబులెన్స్ ఫోన్ చేయండి. నొప్పులు వస్తున్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. నరేష్ ఎవరండి ఇక్కడ? మనమే. నీకు అబ్బాయి పుట్టాడు. డాక్టర్ గారు, నా భాస్కర్ నాకేమి ఇచ్చాడు గిఫ్ట్? మీ భాస్కర్ ఆపరేషన్ థియేటర్ లో ఈ బాటిల్ నాకు ఇచ్చి మీ చేతికి ఇమ్మని చెప్పాడండి. భాస్కర్ నమ్మక ద్రోహం చేశావురా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.
ఎక్స్ట్రా జబర్దస్త్. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను. సార్ టైం ఎంత? సార్ 8 సార్. ఎన్నింటికి రమ్మన్నాను? 7:30 సార్. కొంచెం బుద్ధిందారా సార్? కామన్ సెన్స్ ఉందారా? ప్రతి టైం నాకు ఇంపార్టెంట్ రా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అలాగే సార్. కార్ రెడీయా? అవును సార్. పద. సార్ భరత్ అనే నేను. ఎన్నింటికి రావాలరా? 7:30 సార్. ఎన్నింటికి రమ్మన్నాను? 7:30 సార్. కొంచెం బుద్ధిందారా? సార్ కామన్ సెన్స్ ఉందారా? ఆర్టిస్ట్ అనేవాడికి డ్రైవర్ కి టైం సెన్స్ అని ఉండాలి. ఎంత ఇంపార్టెంట్ టైం సెన్స్. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? సార్ టైం సెన్స్ గురించి మీరు మాట్లాడొద్దన్నా. టైం సెన్స్ గురించి మాత్రం మీరు మాట్లాడొద్దన్నా. ఎందుకో తెలుసా? ఇవాళ ఉదయం 7 గంటలకు వినోద్ రావాల్సిన వాడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడన్నా. అప్పుడేమైందన్న ఈ టైం సెన్స్ అన్నా? మన స్కిట్ లో టైం కి స్కిట్ లేక ప్రకాష్ బాబాయ్ ఆర్పి టీమ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైందన్న నీ టైం సెన్స్? ఎవడైనా స్కిట్ లో ఎన్ని పంచులుంటాయా అని చూసుకుంటాడు, కానీ మన స్కిట్ మీదే పంచులు వేసుకునేలా దిగజారిపోడన్నా. నీకు మంచి క్యారెక్టర్లు ఇచ్చాను, ఎక్కువ మాట్లాడదు. ఇప్పటి వరకు జబర్దస్త్ లో 2 సంవత్సరాల నుంచి మాకు రెమ్యునరేషన్ పెంచలేదు అని అంటున్నావు, కానీ రెమ్యునరేషన్ ఎందుకు పెంచలేదు తెలుసా నీకు? ఎందుకు పెంచలేదంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. బొంగేం కాదు. జబర్దస్త్ లో అందరు స్కిట్లకు జనరేటర్ లో 50 లీటర్ల డీజిల్ కాలితే జస్ట్ నీ ఒక్కడి స్కిట్ కే 100 లీటర్ల డీజిల్ కాలుతుందన్నా. ఎక్కువ మాట్లాడుతున్నాను, నీకు బ్రేక్ ఇస్తానన్నా. బ్రేక్ సార్? జబర్దస్త్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. బ్రేక్ ఇస్తా అని చెప్పినావు. అసలు టీమ్ లో నీకే బ్రేక్ రాలేదు, బొంగు మాకేమి ఇస్తావన్న బ్రేక్? మన టీమ్ లో ఉన్న ప్రకాష్ గారు బయటకు వెళ్ళి నీ మీద పంచులేసాడంటే అప్పటికే నీ స్థాయి దిగజారిపోయి. ఇంకో విషయం, మనం చేసేది స్కిట్టా సీరియలా తెలియక నాగబాబు రోజా గారు దీనంగా మన వైపు ఎదురు చూస్తున్నారన్నా. ఇంకో విషయం అన్నా, రోజా గారి ఎలక్షన్ ప్రచారమైన పూర్తవుతుంది, కానీ మన స్కిట్ పర్ఫార్మెన్స్ మాత్రం పూర్తవట్లేదన్నా. ఇప్పటికైనా టైం సెన్స్ గురించి ఆలోచించు. అరే నేను ప్రతిదీ ప్రాక్టీస్ చేయిస్తున్నాను కదరా. ప్రాక్టీస్ అవుతుంది కదా. ఈ రోజు స్కిట్ ఏంటి? నల్గొండ నుంచి చార్జీలు బుక్ ఎట్టుకుని వస్తున్నాడు అన్నాడు. వీ డైలాగ్ ఏంటో చెప్పు అన్నా. వీడికి పందికొక్క అన్న ఒక డైలాగ్ తప్ప ఏది వేలిందన్నా? ఎటు పోయిందన్న టైం సెన్స్? ఇవాళ నుంచి టీమ్ లో తీసేస్తాను. దుబ్బే ఎక్కడ నుంచి? టీమ్ నుంచి నువ్వు తీయడం కాదు, నేనే వెళ్ళిపోతున్నాను రా. ఒక్కసారి నోరు తెరు. నీతో ఎవడిలా చెప్పించాడో నాకు పూర్తిగా తెలుసురా. సరే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, బయలుదేరుతాం పద. సార్ సార్ టైం ఏ టైంకి వచ్చావు? టైం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. ఇందాక కాంట్రించి చూసాడు సార్. నేను 8 o'clock రమ్మన్నా, నువ్వు 7:30కి వచ్చావు. ఎవడైనా లంచ్ బ్రేక్ ఇస్తే బయటికి వెళ్తున్నారు. మన స్కిట్ స్టార్ట్ అయితే వాళ్ళు భోజనాలు చేసి వస్తున్నారు. అది విషయం తెలుసు, కానీ ఆ దరిద్రానికి కారణం నువ్వేని తెలీదా? నేను కాదు. నేను సాయంత్రం యూఎస్ వెళ్తున్నాను. ఎవరు? ఎస్ నేను. మీరు? ట్రంప్ డైరెక్ట్ గా P3 వేసాడు. ఏది P3? P3 అంటే స్పెల్లింగ్ ఏంటి సార్? వద్దులే ఇప్పుడు ఎందుకులే, కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మా డాడీ. ఆ పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు నేను కాదు, నువ్వే. సార్ కోటీశ్వరుడు సార్ మీరు. మిమ్మల్ని చూస్తే ఎవరైనా కోటీశ్వరుడు అనుకుంటారు, నన్ను ఎలా నమ్ముతారు సార్? మూసుకొని నీకు చెప్పినట్టు వినండి. మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం, పెళ్లి కొడుకు నువ్వు, ఓకేనా సార్? అవును సుధాకర్. నేనే సుధాకర్. కూర్చో బాబు. సార్ ఎవరు? మా డ్రైవర్ సార్. సరే బాబు, అమ్మాయిని పిలిపిస్తాను. ప్రకాష్ గారితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతే దరిద్రం వదిలింది కదా. ఆ టైం కూడా వస్తుందిలే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే పెళ్లి కొడుకు నేను, ఓకే సార్. క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకు మార్చుకుంటే కుదరదు. క్యారెక్టర్ కాదు కలాడుకో. అమ్మాయి మాత్రం అద్భుతంగా ఉంది. ఇప్పుడే ముహూర్తం పెడితే. బాబు ఆ అమ్మాయి మా అమ్మాయి కాదయ్యా, పనమ్మాయి. పనమ్మాయా? మా అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎలా ఉంటది? హ్యారీ పాటర్ లో హీరోయిన్ లాగా ఉంటుంది. వావ్. ఒక్కసారి చూస్తే మర్చిపోయే రూపం కాదయ్యా. తీసుకొచ్చే నచ్చరిగా లేట్ చేయొద్దు. బాబా అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను. భాస్కర్ లక్కీ నువ్వు. ఏ సినిమా అన్నారా ఇందాక? హ్యారీ పోటర్. హ్యారీ పోటర్ లో హ్యారీ పోటర్ కానీ సంకనాకి ఇచ్చే దెయ్యం ఒకటి ఉంటుంది చూసావా? సేమ్ దానిలాగా ఉంది. అమ్మాయి నీకు మాట్లాడాలంటే ఏమన్నా మాట్లాడు. ఏ కాలేజ్?
పక్షవాతంతో పుట్టిందా పాప ఏమైనా? నీ హాబీస్ ఏంటే? అంటే పెద్దగా హాబీస్ ఏం లేవు అంటుంది బాబు. ఇంతకు ముందు పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించావా? ఆ మూతికి ఏమైనా సర్జరీలు చేయించారా? ఏం లేదు బాబు అలాంటిది. చేయించండి, చూడలే చచ్చిపోతున్నాం. పై పేదు పాలకూరలో, కింద పేదు మొగలతో వెళ్ళిపోయింది. దాన్ని పెళ్లి చేసుకోను. మూసుకొని పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం చేసుకుంటావు? చెప్పండి. మీకు విషయం చెప్పాలి. మీ ఇంట్లో పని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అవునా? చూసావు ఎంత టైమింగ్? ఇందుకు కాదురా దొబ్బులెట్టేది. ఈ రోజే మంచి ముహూర్తం కూడా ఉంది. మీరు ఇష్టపడితే పిల్లలిద్దరిని పెళ్లి చేస్తాం. అమ్మాయితో కొంచెం మాట్లాడే పని ఉంది. మాట్లాడండి. నీకు ఎన్నో పెళ్లి చూపులే ఇది? ఊతి మీద కొడతా నాకా నీకా అన్నావా? మావి గారు రండి, అమ్మాయి నాకు బాగా నచ్చింది. పంతులు గారు పనమ్మ ఎక్కడ కూర్చుంటండి? ఎంత గొప్ప మనుషులు కాకపోతే కోటీశ్వరులు అయ్యుండి ఒక పని అమ్మాయిని చేసుకుంటాను అన్నావే, అక్కడే నాకు నచ్చావు బాబు. అందుకనే నా కూతుర్ని పని అమ్మాయిగా, పని అమ్మాయిని నా కూతురుగా పెట్టాను బాబు. ఒక్క లైన్ ఇచ్చిన డైలాగ్ ని ఒక్క పారాగ్రాఫ్ లో సాగదీ చెప్పావే, అందుకే నువ్వు కూడా నాకు నచ్చావు. ఇంకా లేట్ చేయకుండా దండేసాయి. దివ్యంగా ఉంది, చూడముచ్చటగా ఉన్న 2 జంటలు కూడా. ఇంకా ఎక్కువ చెప్తే ఎయిటింగ్ లో తీసేస్తారు, వెళ్ళిపో. పంతులు క్యారెక్టర్ తప్ప ఇంక క్యారెక్టర్ ఇచ్చేదే లేదు. ప్రతి ఒక్కరికి బ్రేక్ అవడానికి షాప్ పెట్టుకున్నాను ఏంట్రా? నాలో నువ్వు ఒక సగమై, నేను ఒక సగమై, చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై, ఒకే ఒకరై చివరి వరకు కలిసే. ఎక్స్ట్రా జబర్దస్త్. సార్ ఇంతకీ సినిమా ఏంటి, స్టోరీ ఏంటి, హీరోలు ఎవరు, హీరోయిన్లు ఎవరు, కాస్త క్లియర్ గా చెప్పండి సార్. అరే మనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు. అంతే. ఏమండి డైరెక్టర్ గారు, లొకేషన్ కి 6 గంటలకు రమ్మన్నారు, వచ్చేసాను. ఇప్పుడు చూస్తే 12 అవుతుంది. హీరో గారు ఎక్కడండి? వస్తాడయ్యా, హీరో వస్తాడు. కూర్చోండి. ఈయన ఎక్కడో చూశాను రా. అరే ఒకసారి అమ్మ చచ్చిపోతే ఎలా చూస్తావు చూడు. ఒక్కడో పావం చూసింది నువ్వే కదరా? వచ్చారో లొకేషన్ కి. ఎవరిని పట్టుకుంటావు? ఆ రోజు నా కొడుకుని అవమానించి పంపించినందుకే ఈ రోజు కావాలని నిన్ను డైరెక్టర్ గా పెట్టించాను. ఏం పేరు నీ పేరు? డైరెక్టర్ భాస్కర్ సార్. అప్పుడు కూడా భాస్కర్ ఉండే పేరు మార్చలేదు. పెట్టిన పేరు ఇప్పుడు మార్చు సార్. సీన్లోకి వెళ్ళిపోదామా సార్? ఇప్పుడు ఈ సినిమాలో ఎవడు అంటే హీరోయిన్ తమ్ముడు సార్. అవునా? వీడు ఓకే, పక్క జరు. అరే వాటర్ తీసుకురారా. సీల్ బాటర్ ఏదిరా? సీల్ బాటర్ ఏదిరా? సీల్ తీసిస్తావంటరా? అంటే నువ్వు సీల్ తీసిన తర్వాత నీ తాగాలి. సీన్లోకి వెళ్ళిపోదామా? మా అక్క వెనకాల పడితే చంపేస్తా అని వీడి డైలాగు. పిచ్చివాడ, మీ అక్క కోసం ప్రాణాలని ఇస్తాను అని మీ డైలాగ్. రెడీ? మా అక్క వెనకాల పడితే ప్రాణాలు తీస్తా, ఇది వీ డైలాగ్. పడతాను రా, పడి మీ అక్కని తీసుకొని వెళ్ళిపోతాను. ఏం పీక్కుంటా పీకోరా. అయిపోయిందిగా. 10 సంవత్సరాలు అవుతుంది సార్ ఇండస్ట్రీలోకి వచ్చి, ఇంతవరకు ఎవరు డైలాగ్ ఇవ్వలేదు సార్. సార్ సార్ డైలాగ్ ఇవ్వండి సార్. పక్కన తీసుకెళ్ళండి, పక్కన తీసుకెళ్ళండి, పక్కన తీసుకెళ్ళండి. అవకాశం వచ్చినట్టు నువ్వు చేసుకున్నా. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ సార్. ప్రియాతి ప్రియమైన ప్రియ. సరే వద్దు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది సార్. చెప్పండి. పిడుగు పడితే తట్టుకోలేవు, ఉరుము వస్తే చూడలేవు, సునామీ వస్తుంటే తట్టుకోలేవు, అలానే నేను అడుగు పెడితే నువ్వు చూడలేవు, కాలానే జయిస్తావు గానీ ఈ ప్రేమను జయించడానికి పుడతాడు రా ఒక్కడు, వాడే వీడు. తాగాల్సిందే. అది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా? పిడుగు పడుతున్నప్పుడు చూడు, ఉరుము ఉరుముతున్నప్పుడు చూడు, సునామీ వస్తున్నప్పుడు చూడు, కానీ నేను వస్తున్నప్పుడు చూడొద్దు, తట్టుకోలేవు. ప్రేమను జయించడానికి ప్రేమ పుడితే ప్రేమను చంపడానికైనా సిద్ధపడతాడు రా ఒకే ఒక్కడు, వాడే వీడు. ఏది క్రేన్ వాడుతున్నారు? ఏది వాడుతున్నారు? క్రేన్ అక్కర్లేదు సార్, బాగా క్లోజ్ షాట్ సార్. వాడికి సూట్ అవుతుంది, ఎందుకంటే ఎట్లాగో గుర్తుంటుంది. ఎలాగో చెప్పలేదు. రెడీ సార్? రెడీ. యాక్షన్. ఏం చెప్పారు సార్? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో.
హీరోయిన్ పిలిపించండి. హీరోయిన్. హాయ్ డార్లింగ్. Hey, darling, how are you? Hi, fine. ఏమండి అది హీరోయిన్ లో లేదు. ఏమే హైవేలో 2 లారీలు గుద్దుకుంటుంటే మధ్యలో వెళ్ళి తలగా నెట్టావంటే? ఇన్సల్ట్ చేస్తున్నావా? ఏముందండి ఆ హీరోయిన్ దగ్గర? చుట్ట బుగ్గలు చూడు ఎలా ఉన్నాయి. రే మనిషి అనేవాడికి ముఖం మీద సొట్ట ఉంటది. అసలు సొట్టలోనే దాని ముఖం ఉంది. అమ్మాయి 30 సినిమాలు చేసిందండి. 30 సినిమాలు? సార్ ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళారా? వెళ్ళాను. అక్కడ కోడికి బాగా కాల్చేసి పసుపు రాస్తారు. అవును. అలా ఉందండి. ప్రొడ్యూసర్ మా డాడీ. సార్ అది బాక్సింగ్ ఛాంపియన్ కి వెళ్ళిన కొరియా బాక్సర్ లా ఉంది. ఎవడో గోపల మీద గట్టిగా గుద్దేసినట్టు ఉన్నాడు. కనీసం దాన్ని హీరోయిన్ గా పెట్టాలంటే ఆ నోట్లో 2 పప్పు ఉండలని పెట్టండి, లేకపోతే గట్టిగా గాలి వదండి. రే 2 పప్పు ఉండలు పెట్టి దాని నోట్లో. సరే ముందు సాంగ్ వెళ్ళిపోదాం, టైం లేదు. రెడీ. మ్యూజిక్. అయిపోయింది 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 అయిపోయింది. లేదు అక్కడ ఏమైనా పిల్ల కవర్లు వేసారా? తలెట్టి పడుకుంటున్నాం. ఇన్సల్ట్ చేస్తున్నాను. మరి అది స్టెప్ అది. మైకేల్ జాక్సన్ నేర్చుకున్నాడు తెలుసా నాతో? మైకేల్ జాక్సన్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? అమలాపురంలో. సినిమా అయిపోయింది, ప్యాకప్. మీకు దండం. ఓకే బాబు వెళ్ళండి బాబు. ప్యాకప్. ఎక్కడ హీరో? త్వరగా రమ్మని చెప్పండి. సీన్స్ లోకి వెళ్ళిపోదాం సార్. ఆర్టిస్టులు అందరూ కూడా రెడీగా ఉన్నారు. మన సీనియర్ ఆర్టిస్ట్ సుధాకర్ గారు కూడా వచ్చారు. బోర్డు ఏంటది? పాత హీరో సరే సార్. సిగ్గులేదా? డబ్బులు తప్పుతున్నావు, దున్నపోతులా తింటున్నావు. బోర్డు మార్చాలని తెలియదురా నీకు? హీరో వచ్చినప్పుడు లేవాలని తెలియదురా నీకు? దున్నపోతున్నా సిగ్గులేదా? ఆర్టిస్ట్ వచ్చేసాడు. షార్ట్స్ లోకి వెళ్ళిపోతాం సార్. నేనేనా? ఈయనే సార్, మంచి ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ సార్. 25 సినిమాల్లో హీరోగా చేశాడు సార్. అవి మనకు తెలియదు సార్. సగం ప్రసాద్ ల్యాబ్స్ లో ఉండిపోయి సార్. సార్ మీరు కొంచెం మోకాల మీద ఉంచండి. హీరో గారు హైట్ కదా? ఈయన హీరోయిన్ అన్నయ్య సార్. వెంట పడ్డామని కోపం వస్తుంది సార్. రేయ్ నా చెల్లెలు వెంట పడ్డావంటే నరికేస్తా. మీ డైలాగ్ సార్. మీరు నువ్వు చంపినా గింపినా సరే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా. ఇది మీ సార్. ఎక్కడ పెట్టమంటారు సార్ కెమెరా? సార్ కెమెరా వచ్చేసి ఇక్కడ పెట్టండి సార్. సార్ ఇక్కడ పెడితే నేను ఎక్కడ కనిపిస్తా సార్? నీకు సీన్ కావాలా లేదా? కావాలండి. హీరో అండ్ ప్రొడ్యూసర్. యాక్షన్. నీ చెల్లెలు ఎంబడి పడితే చంపేస్తావా? నువ్వు చంపినా చంపకపోయినా నీ చెల్లెలు ఎంబడి నేనే పడతాను రా. ఏం పిక్తావు? వన్ మోర్ సార్. పిచ్చి కోపం మీద ఉన్నా. ఓకే రెడీ సార్. టేక్ సార్. యాక్షన్. నీ చెల్లెల్ని ప్రేమిస్తానని చంపేద్దామని చూస్తున్నావు కదా? నువ్వు చంపినా చంపకపోయినా సరే కదులుతున్నాడు సార్. సార్ నా వల్ల కదా సార్ ఇది. 25 సినిమాల్లో హీరోగా చేశారు. మీకు నేను చెప్పడం ఏంటి సార్? అంటే చెప్తుంటే ఇట్లా అనాలి కదా సార్? ఏదన్నా అనొద్దు సార్. కెమెరాలో మీరు లేరు. మీ షోల్డర్ ఒకటే పడుతుంది. వెనకెందుకు పెట్టారు సార్? నాకు అర్థం కాదు సార్. వెనక పెట్టినా ముందు పెట్టినా సీన్ అవ్వాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. మీరు ఒక్కరు మంచిగా సార్, అందరు చెడ్డోళ్ళు ఇక్కడ. సార్ కూర్చోండి. సినిమా ఎలా కనిపిస్తాండి ఆర్టిస్ట్ అంటే? నేను 20 సినిమాలు చేశానంటే నాలో ఆర్టిస్ట్ ఉన్నాడంటే నాలో ఆర్టిస్ట్ కూడా కెమెరా ఒకటి కింద నుంచి పెడతాడు, ఒకటి ఇక్కడ నుంచి పెడతాడు. నేను బతకలా పోవాలా? నాలో తోడుకోండి సార్. ఆర్టిస్ట్ ని తోడుకోండి, వాడుకోండి సార్. వాడుకోరా వాడాడు అనుకుంటానికి. ఎలా కనిపిస్తున్నాడు ఆర్టిస్ట్ గా? వాడికి టార్చర్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఆ డోర్ కిందకి లాక్కండి. ఇప్పుడు మీరు సినిమాలో కనిపించాలి అంతేగా? అవునండి. మీరు ఇంత ఛాలెంజ్ చేసిన తర్వాత నేను ఊరుకోండి సార్. మీరు నటు నేను బయటికి తీసుకొస్తాను సార్. చూడండి సార్, నా సత్తాన్ని చూపిస్తా సార్. ఇప్పుడు ఏంటంటే లోపల అమ్మ ఊరేసుకుంటుంది. మీరు గబగబా వచ్చి అమ్మ తమ్ముడికి కంటి ఆపరేషన్ నేను చేసి పెడతా. తలుపు తీయమ్మా, తలుపు తీ. ఓకే సార్. టేక్. రెడీ? అమ్మా అమ్మ ఊరేసుకుంటుంది. వాడుకోమన్నాగా, టన్నులు ఉందన్నాగా. అది వస్తుంది సార్. ఇప్పుడు యాక్షన్. అమ్మా అమ్మా కట్ కట్. అమ్మా నిన్నెవడో రేప్ చేసినట్టు అరుస్తావిట్రా?
బాబు నటుడిగా మీరు ఇండస్ట్రీలో నిలబడడానికి చివరి అవకాశం. ఓకే, ఇంతకన్నా మళ్ళీ రాదు. తలుపులు తెరిచున్నాయి. ఓకే, యాక్షన్. అమ్మా అమ్మా అన్న సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. కనిపించుకుంటా. ఓకే సార్, ఒక చిన్న డౌట్ సార్. ఏంటి? ఈ సినిమా రిలీజ్ అప్పుడు సార్? ఎందుకురా? అంటే రిలీజ్ రోజు ఇదే పాయింట్ ఇదే చొక్కా వేసుకోద్దామని.